హలో ఫ్రెండ్స్, ప్రియాంక జైన్ కిసిక్ అనే షోకి అయితే రావడం జరిగింది. ఆ కిసిక్ షోని నడిపించేది ఎవరు? జబర్దస్త్ వర్ష. సో జబర్దస్త్ వర్ష ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తే సరిపోదు, మళ్ళీ ఆ ఆన్సర్ మీద క్వశ్చన్స్ అడగాలి. సో అలా కాకుండా వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పినా సరే దానికి అంటే ఇది ఒక కూల్గా పోయే ఇంటర్వ్యూ, అంతేగాని హాట్గా పోయే ఇంటర్వ్యూ కాదు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తారో వాళ్ళని వేడిగా క్వశ్చన్స్ అడగాలి. సో ఇక్కడ జబర్దస్త్ వర్ష ఒక క్వశ్చన్ అడగడం అయితే మర్చిపోయింది. అదేంటంటే, ఇన్ని చెప్తున్న ప్రియాంక గారు లివింగ్ రిలేషన్షిప్ గురించి చెప్పలా, అంటే దాన్ని అడగాలి కదా జబర్దస్త్ వర్ష గారు. సో ఆ పాయింట్ ఎలా మర్చిపోయారు? ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళిద్దరి కన్వర్జేషన్స్లో 2 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చి ప్రియాంక జైన్ గారి డ్రెస్ గురించి. సో ఆ డ్రెస్ అనేది చాలా ట్రోల్ అయింది. సో ఓకే ఫైన్, సో దానికి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అని చెప్పని ప్రియాంక జైన్ చెప్పి చాలా బాధపడింది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, బాధపడింది, నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, వాళ్ళ పేరెంట్స్ అలానే పెంచేది అది ఇదని చెప్పి ఏదేదో మాట్లాడింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి చెత్త డ్రెస్ తీసుకొచ్చిన మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు? అంటే మీ పేరెంట్స్ నీకు చెప్పాలి కదా, మరి ఇంత వరస్ట్గా వేసుకోకూడదమ్మా అని. అంటే ఆ డ్రెస్సు ఒక స్పెషల్గా ఉందంట, దానికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయంట. దానికి పాజిటివ్ కామెంట్స్ ఎవరు ఇచ్చి ఉంటారు? ఇచ్చుంటే మీ రిలేటివ్స్లో వాళ్ళు ఇచ్చి ఉంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇచ్చి ఉంటారు. అంతేగాని బయట ఎవరు కూడా సరే ఆ డ్రెస్కి అయితే పాజిటివ్ కామెంట్స్ ఇచ్చి ఉండరు, అందరూ నెగిటివ్ కామెంట్స్ ఇచ్చి ఉంటారు. సరే పేరెంట్స్ ఓకే, వాళ్ళు ఏమనలేదు, వాళ్ళు నీ సావు నువ్వు సావు, నువ్వు మీ ఆయనే కదా పడేది అని చెప్పని వాళ్ళు వదిలేశారు అనుకో, దానికి శివ్ అయినా చెప్పాలి కదా మరి ఇంత వరస్ట్గా వేసుకోకూడదని. శివ్ ఏంటంటే, శివ్ ప్రియాంక వీళ్ళిద్దరి ప్రేమ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతూ ఉందంటే, ప్రియాంక ఏం చేసినా దానికి శివ్ సపోర్ట్ చేస్తాడు. సో శివ్ నువ్వు ఇప్పేసి తిరిగినా సరే శివ్ సపోర్ట్ చేస్తాడు అంటున్నాడు. సో అలా ప్రియాంక జైన్ గారు ఒకసారి నీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించే ముందు మీ పేరెంట్స్ గురించి ఆలోచించు ఫస్ట్. ఇక దాని తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఉచిత సలహాలు. ఇక్కడ ప్రియాంక జైన్ గారు చెప్పేది ఏంటంటే, ఒక రిలేషన్ అంటే నువ్వు ఎవరినైనా ఒకరిని ప్రేమించేటప్పుడు వాళ్ళని, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నువ్వు మీ ఇంట్లో బ్లడ్ రిలేషన్ ఎలా అయితే నువ్వు అనుకుంటావో, ఏదైనా ఒక మాట అంటే కాంప్రమైజ్ అవుతావో, అలాంటిది ఎందుకు రిలేషన్లో ఉండదు అని చెప్పని చెప్తుంది. అంటే ప్రియాంక జైన్ గారు చెప్పేది ఏంటంటే, రిలేషన్లో ఉన్నప్పుడు సర్దుకోవాలి, అది బ్లడ్ రిలేషన్ లాగా కన్సిడర్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండవంట. సో చెప్పాల్సింది అది కాదమ్మా, ఇక్కడ ప్రియాంక జైన్ గారే ఒప్పుకున్నారు, నేను చాలా కోపిష్టి, నాతో ఉండడం చాలా కష్టం, సో దానికి శివ్ గారికి దండం పెట్టుకోవచ్చు అని చెప్పి అనింది కదా. సో అంటే ఇక్కడ ప్రియాంక జైన్ ఎక్కడా తగ్గదు. ప్రియాంక జైన్ ఏమైతే అనుకుంటుందో, ఏమైతే అంటాదో అన్నీ అనేస్తుంది, అన్నీ చేసేస్తుంది. కానీ దానికి శివ్ అన్నిటికీ ప్రతిదానికి తానా అంటే తందానా అంటాడు కాబట్టే వాళ్ళిద్దరి రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇలా ప్రియాంక జైన్ గారు అంటే ఇండస్ట్రీలో జరిగే బ్రేకప్స్ గురించి తను చెప్పిన, తన వే ఆఫ్ స్టైల్లో చెప్పిన ఆన్సర్ అదిదా మ్యాటరు. ఇది నా అభిప్రాయం మాత్రమే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ, బాయ్.